వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మన వాళ్ళు అడిగినప్పుడు నిన్న నేను మరిచిపోయి చెప్పనిది ఏమిటయ్యా అంటే, ఆయనతో ఒకసారి ఫ్రెండ్షిప్ కనుక చేస్తే ఇక జీవితాంతం ఆయనకు ఫ్రెండ్స్గా ఉండిపోతుంది. రాజకీయాల్లో ఇలాంటి అరుదైనటువంటి లక్షణం కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో మిత్రత్వాలు ఎలాంటివి అనేది రేవంత్ రెడ్డి గారి పాపం నిన్న రాజశేఖర రెడ్డి గారి సంస్మరణ సభలోనే చెప్పుకొని వాపోయారు కదా. అది వాస్తవం కూడా. ఎలా అంటే, నేను మీకు కేవీపీ లాగా ఉండిపోతాను అంటే, కేవీపీ లాగా ఉండిపోవాలంటే ఉండిపోరు. కేవీపీ లాగా ఉండాలి మనం. అప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఒక స్నేహితుడు దొరికాడు అనుకుంటాడు. అంతేగాని మీకు రాజశేఖర రెడ్డి గారి లాగా నేను మీకు అవుతాను అనేవాడు ఎలా అవుతాడు? అదే ఆయన చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న స్నేహితులు నాకు గుర్తున్న వాళ్ళ వరకు చెప్తాను మీకు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కాసు కృష్ణారెడ్డి గారు, సాయి ప్రసాద్ గారు, ఇంకా ఈయన కనుమూరి బాపిరాజు గారు, జక్కంపూడి గారు, వీళ్ళందరూ అనమాట. ఇంకా ఎంతమంది సన్నిహితులు అంతమందిని ఆయన అంతగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళు ఆయన్ని, కేవీపీ గురించి నేను చెప్పేదేమో మళ్ళీ, అంతగా ప్రేమించేవాళ్ళు. మీకు ఒక సంఘటన చెప్తా. 2003లో పాదయాత్ర బిగిన్ చేసినప్పుడు ఆ ఎండలు చరిత్ర అనమాట. మామూలు ఎండలు కాదు అది. ఇప్పట్లాగా ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ లాంటివి కాదు అది. 2003 తర్వాత 2023 ఎండలు అనుకుంటా. ఆ స్థాయిలో పంబ రేగొట్టింది. మధ్యలో ఇక లేదు కానీ, అడపదడప ఒక 10 రోజులే కానీ ఆ 2003 తాలూకు ఎండలు అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అలాంటి ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసి గెలిచిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిశారు. కలిస్తే ఆయన ఒక మాట అన్నది. చూడగానే మామూలుగా చూసి ఎవరో అనుకున్నారు. ఆయన తెలిసిన అతనే వచ్చారు పలకరించడానికి అని. దగ్గరికి రాగానే ఆ రిజల్ట్ చూసిన తర్వాత దగ్గరికి వచ్చిన ఆయన చూసి, ఏ బాపీ నువ్వేనా అన్నారు. ఇది ఇదే రకంగా ఒక ఫోటో తీసి ఈనాడులో కూడా ప్రచురించుకున్నారు. ఆ ఫోటో రాజశేఖర రెడ్డి గారి క్రేజ్ ఇప్పటికే అంతే కదా. ఆ ఫోటో వేశారు. విషయం ఎవరయ్యా ఆయన అంటే, కనుమూరి బాపిరాజు గారు. మంత్రిగా పనిచేశారు, అలానే టీటీడీ చైర్మన్గా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. నా జీవితంలో నిర్వహించిన అత్యంత గొప్ప పదవి అని ఆయన చెప్పుకున్నారు. కనుమూరి బాపిరాజు గారు ఆయన జీవితంలో 2 సార్లు మీసము తీసేసిన సంఘటన. ఒకటి మరణాలు సంభవించినవి, రెండవది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకొని ఆ పని చేసి వచ్చారు. అంటే ఇప్పుడు రోజు మీసం మెలేస్తూ కనుమూరి బాపిరాజు గారు అంటే ఇది, ఈ జుట్టు, ఆ మీసం, నిమ్మకాయలెత్తు నిలబెట్టగలిగినటువంటి అలాంటి దాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, ప్రదర్శించవచ్చు, కానీ దానిని కూడా ఇచ్చేస్తాను అని చెప్పి చేసి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంత ఆప్యాయంగా పలకరించారనేది అది నిదర్శనం. అదే సందర్భంలో ఒక వ్యక్తి ఎవరో గుర్తులేదు నాకు, రాజశేఖర రెడ్డి సీఎం కావాలని నేలిక కోసి ఇచ్చేసాడు దేవుడికి, మొక్కు తీర్చుకున్నాడు. అవి చూసినప్పుడు ఆయన్నేమో రాజశేఖర రెడ్డి గారు ఆదరించి ఏదో ఒక పై స్థాయికి తీసుకెళ్తాడనో, లేదు ఆయన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తాడనో కాదు, అభిమానం ఒకంత మనం దాన్ని వెర్రి తలలు వేసింది అని కూడా అనొచ్చు. అంతటి అభిమానం ఎలా చూరగొంటారు అంటే అది కొంతమందికే సాధ్యం. అందుకే మనకు ఒక సామెత ఉంది, కాకిలా కలకాలం కాదు, హంసలాగా కొన్నేళ్ళు బతికిన చాలు అని. కాకులు కూడా మంచిగా ఉంటాయి కొన్ని, మనం వాటిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ అంత అభిమానము తక్కువ సమయంలోనే చేశారు అంటే సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు, ఇంకా తన ప్రత్యర్థులు కూడా తన లక్ష్యం నెరవేరిన తర్వాత తనలోని కోపం నరం తెగిపోయిందని చెప్పేవాడు. ఇప్పుడు లేదధ్యక్ష, కోపం నరం నాకు తెగిపోయింది అన్నట్టు. అది ఏ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు అంటే, దివాకర్ రెడ్డి గారితో ఆయనకు పొసగదు అనేది చాలామంది చెప్పేది. ఆ తర్వాత ఆయనతో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకోటి అయింది కానీ ఏముంటుంది మాకు ఆయనతో శత్రుత్వం. ఇప్పుడు మిగతా వాళ్ళ తీరు వేరు. రాజశేఖర రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఆప్యాయంగా నవ్వుతాడు, పంచి సవరించుకుంటూ ఏం దివాకర్ ఏంటి అంటాడు.
పిల్లలు ఏం చేస్తున్నారు అంటాడు. ఇంకేముంది, ఆ ఒక్క మాటతో పడిపోతాం, ఇంక మేమేమి అడగలేకపోయేవాళ్ళం. అంటే టాక్టిక్స్, వ్యవహారం, చక్కబెట్టే తీరు అన్నమాట. ఇప్పుడు ఆయనకి ఆత్మలాగా కేవీపీ గారు ఉండేవాళ్ళు. అంటే రాజశేఖర రెడ్డి గారి మనసు ఎరిగి, ఇదిగో ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఆయనైతే ఈ నిర్ణయం తీసుకుంటాడు అని తెలుసుకుని వ్యవహరించడం అంటే ముందు ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికే కాదు, ఏ ముఖ్యమంత్రికైనా నా మనసు తెలుసుకొని నా నిర్ణయాలు అమలు చేసేవాళ్ళు ఉంటే బాగుండు అనే ప్రతి చోట ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాదు, ఎవరికైనా ఉంటుంది. కానీ అలా నమ్మదగిన వ్యక్తిని మనం నమ్మాలి. మళ్ళీ వాడు మనకు వెనక తిరిగి ఒక పోటీ వేస్తాడేమో, మన రహస్యాలు ఎవరికైనా చెప్తాడేమో, ఇవేమీ ఉండేవి కాదు రాజశేఖర రెడ్డి గారు. చాలా లైట్గా పొలైట్గా ఉండేది. అలానే చైర్లో కొద్దిగా రిలాక్స్డ్గా, అంటే తన లక్ష్యం నెరవేరిన తర్వాత ఆయన ఎంత రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు అంటే చాలా రిలాక్స్డ్గా. మీరు ఆ పాత విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది మీకు. ఆయన కారు కాన్వాయి వచ్చేసి ఆగటం, దాంట్లోంచి దిగేసి పంచమెల్లిగా సవరించేసుకుంటూ ఇలా వెళ్ళటము, అవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఏంటంటే అంత పొలైట్గా, అంత క్యాజువల్గా ప్రతి విషయాన్ని గమనించేవాళ్ళు. మళ్ళీ ఈ 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి, ఈవెన్ 2010లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి తెలియవి. ఎందుకంటే 2000లో పుట్టిన వాళ్ళకి 10 ఏళ్లలో వాళ్ళు చూసిన విజువల్స్ ఏముంటాయి? రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం, అసెంబ్లీలో ఉన్నవి. తెలుగుని ఎంతగా ప్రేమించేవాళ్ళు అంటే, ఆ తెలుగు భాషని ఎంతగా వాడేవాళ్ళు అంటే దానికోసమే వినాలనిపిస్తుంది. ఈ రోజుకి దానిని అనుకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం. ఆయన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ విగ్రహం, ఫోటో ఉంటుంది. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత కూడా పొలిటీషియన్ ప్రత్యేకించి, పైగా తెలంగాణకి వ్యతిరేకగా ముద్రపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోగలరా? ఎంత అభిమానం ఉండాలి. ఆయన సినిమా నటుడు కాదు. అలాగని మొదటి నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు. నిరంతరం రణం, తప్ప ఉప్ప, నిరంతరం రణం ఆయన్నే అలా కూర్చోబెట్టింది. ఇప్పుడు 2009లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత పాదయాత్రకి అనుమతి కావాలి అని అడుగుతున్నప్పుడు ఆయన వెళ్తున్న దారిని సమర్థించిన వాళ్ళలో, అంటే మౌనంగా వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు కానీ, మేము చేసుకునే పనుల దగ్గర మేము ముఖ్యంగా ఉంటాం. ఎస్, జగన్ ఇలా చేయాల్సిందే, లొంగిపోకూడదు అని అనుకున్న వాళ్ళలో మేము ప్రథమం. ఎందుకంటే మేము కూలంకషంగా చూసాం. కోట్ల అత్యంత నీతిపరుడుగా చెప్పుకునే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడికి ఏ గతి పట్టింది? సూర్యప్రకాష్ రెడ్డికి. అత్యంత పవర్ఫుల్ సీఎంలుగా చెప్పే మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రి శశిధర్ రెడ్డి గారికి ఏ స్థితి ఉంది ఇప్పుడు? ఆయన ఇంకా నేను ఉన్నారా అని మొన్న ఒక డౌట్ వ్యక్తపరిచారు. ఒక విజువల్ వస్తుంటే, ఏంటి చెన్నారెడ్డి కొడుకు ఆయన శశిధర్ రెడ్డి లాగా ఉన్నారే అని. ఉన్నారండి. ఆయనకు పెద్ద క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టారు అప్పట్లో. విపత్తు నిర్వహణల శాఖ దానికి ఏదో అధికారం చేశారు కాంగ్రెస్ హయాంలో. ఆ తర్వాత కనుమరుగయ్యి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన ఏం చేసేది? చెన్నారెడ్డి దగ్గర ఒక స్టిక్ ఉండేది, ఆ స్టిక్లో కత్తి ఉండేది. అలాంటి స్టోరీలు విన్న వాళ్ళందరికీ ఆయన కొడుకుకి ఏ గతి పట్టింది చివరికి? అనామక పాత్రలు. ఇక జలగం వెంగళరావు గారు చక్కగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒకళ్ళుగా చెప్తారు ఐఏఎస్లు కొంతమంది. జలగం వెంగళరావు గారి హయాంలోనే ఐటీసీ బోర్డులు వచ్చాయి, కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో అని. జలగం ప్రసాదరావు గారు, ఎవరికైనా గుర్తున్నాడు ఆయన? జలగం వెంగళరావు గారి కుమారుడు. పోనీ పివి నరసింహారావు గారి కుమారులకి ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళని వీళ్ళని దేవిరించి ఎమ్మెల్సీ సీట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వారి కుమార్తెకి. అందుకనే రణం, పోరాటం చెయ్యాల్సిందే అని ఓదార్పు యాత్ర ద్వారా ఆయన తిరగని ఊరు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఊర్లు ఉన్నాయా? ఇంత పేదరికం ఉందా? ఇంత మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో కూడా వెళ్ళాడా అనిపించింది. అలా తట్టాడు కాబట్టి ఆయనకు ఆ విజయం దక్కిన తర్వాత. ఇది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అభిమానిస్తారంటే, ఆ తర్వాత కొంతమంది చెప్తా ఉంటారు, ఈయన దేబిరిచ్చాడు బెయిల్ కోసము, అందుకే వచ్చింది. నేనెళ్ళి ఈ గోనెగాడు ఉన్నాడు కదా ముసలోడు, గోనె ప్రకాశ్రావు, నేను చెప్తా ఉంటాడు ప్రతి విషయం ఆయన కళ్ళ ముందు జరిగినట్టే చెప్తాడు.
నేనే వెళ్ళాను రాజీ కోసం. మరి రాజీకి వెళ్ళావు కదా, ఎందుకు కుదరలేదు మరి 16 నెలలు? ఓకే, అలానే అనుకున్నాము. బెయిల్ కాంగ్రెస్ వారే సమకూర్చారు అనుకున్నాము, రాజీతోనే అనుకున్నాము. మరి తర్వాత కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి? మరి 2014లో మోడీ గారు గెలిచారు, సరే అప్పుడేదో భయపడ్డాడు అనుకున్నాం వీళ్ళు చెప్పినట్టు. 19లో ఎవరు గెలుస్తారో తెలియదు కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ కూటమికి ఎందుకు ఇవ్వలేదు? అంటే చంద్రబాబు గారు అటెల్లి చేరారనే. అంటే ఎవడు పిలిచినా పోయే తత్వం కానీ హక్కు కానీ అవసరం కానీ టీడీపీకే ఉంటుందా, జగన్మోహన్ రెడ్డికి ఉండదా? అడుగుతున్నాం మామూలుగా. మనం చేసేది జాతిహితం కోసం, అవతలోడు చేసేది వాడి కేసుల కోసం అంటే ఎలా? ఓకే, ఇది వీడియో జగన్ గురించి కాదుగా, అది రాజశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని జ్ఞాపకాలు. అంటే అవి ఆయన జనంతో ఎలా తిరిగేవాళ్ళు, ఉదయాన్నే వచ్చేసి ప్రజలతో కలిసి అర్జీలు తీసుకునే కార్యక్రమం కానీ, దూరంగా ఎక్కడో ఉంటే నేను ఆయన కలవడానికి వచ్చాను అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళని దగ్గరికి పిలిపించుకోవటం కానీ, ఇవన్నీ ముందు పరిష్కారం అవుతాయా లేవా తర్వాత సంగతి. 90% అవుతాయి అని తీసుకున్నాయి. కానీ ఆయన ఆదరించే తీరుకి ఎంతమంది అభిమానులు ఉన్నారంటే, ఈ రోజుకి షర్మిల గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి గారి కానీ ఎంత ఫాలోయింగ్ ఉంటుంది ఎక్కడన్నా అంటే దానివల్ల. సరే, తండ్రి చూపించిన బాటలో వీళ్ళు నడుస్తారా లేదా, అవసరం ఉందా లేదా, వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ మన రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మిత్రులు కాసు కృష్ణారెడ్డి గారు, ఆయన కృష్ణ అంటే రాజా అంటాడంట, ఆయన చెప్పుకునేవాడు అప్పట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. అవ్వకముందు పెట్లూరి వారిపాలెం అని నరసరావుపేట దగ్గర ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక మిషన్ కుడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. ఆయన ఏం చెప్తే అది రాజశేఖర రెడ్డి గారు వినేవాళ్ళట అని ఒక వ్యక్తి చెప్పాడు మనకు అప్పుడు. ఇది 2003కు ముందు. ఎవరయ్యా అంటే పెట్లూరు వారిపాలెంలో ఉన్న కేవీపీ వాళ్ళ చుట్టాలు, కేవీపీ వాళ్ళ మేనమామలు అక్కడ ఉన్నారంట. అది సంగతి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన క్యాబినెట్లో తీసుకునేవాళ్ళు కానీ, క్యాబినెట్ బయట సలహాలు ఇచ్చేవాళ్ళు. ఉండవల్లి గారు అయితే చెప్పేదే ఉంది. ఉండవల్లి గారి గురించి ఆయనే చెప్పాడు చాలా వీడియోల్లో. ఆయన నాలాంటి వాడికి టికెట్ ఇవ్వటం ఏంటి, గెలిపించడం ఏంటి అని చెప్పేసి. అలాగనే అందరిని దగ్గరికి తీశారా అంటే, రాజకీయాల్లో ఉంటారు కదా శత్రువులు, వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కుతారు, ఎవరిని ఎలా దగ్గరికి తీయాలో అలా తీస్తారు. బట్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళనైతే నిరాదరించాడు అని నేనైతే వినలా. గుడ్ అండ్ బ్యాడ్ ఈవిల్స్ అందరిలో ఉంటాయి. బ్యాడే ఉంది, ఈవిల్ అంటే బ్యాడే కదా. గుడ్ ఈవిల్స్ రెండు ఉంటాయి ప్రతి మనిషిలో. మనం ఏది చూస్తున్నాము, పైగా ఒక మనిషిని అభిమానించడం అంటే సంపూర్ణంగా తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. గుడ్డిగా వెనకేసుకురావడం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఇవి ఎక్కువ మందికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ సంఘటనలు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అంతే. వాళ్ళని ఏంటంటే చరిత్ర గుర్తుపెట్టుకుంటారు. మన్మోహన్ సింగ్ గారికి ఎంత ధైర్యం ఇచ్చారు, ఎంత మద్దతు ఇచ్చారు ఆయన. అలానే ఇక్కడ నేను పర్టికులర్గా చెప్పాలి, వీళ్ళు ఎవరు చెప్పరు కూడా. రాజశేఖర రెడ్డి గారు, మన జార్జ్ బుష్ గారు వచ్చారు హైదరాబాద్. క్లింటన్ గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా వెలిగిపోతుంది హైదరాబాదు అని చెప్పడానికి అందరిని బిచ్చగాళ్ళని తోలేయటము, నానా రకాలుగా హింసలు పెట్టించటము, పక్కకు తోలేయటం, ఇవన్నీ చేశారు. అంటే మన ఇండియా అనేది ఎలాంటి దేశము, హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదా, మనం షోకేస్ చేయాలా, చేశారు ఆయన. బట్ రాజశేఖర రెడ్డి గారు అది ఏమీ చేయలే. ఇక్కడే మళ్ళీ నాకు గుర్తు వస్తుంది అజారుద్దీన్ కూడా చెప్తాను. ఆయన వస్తుంటే ఏం ఏర్పాట్లు చేస్తున్నారంటే, ఏమక్కర్లేదు, మనం ఎలా ఉన్నామో అలానే కనిపిస్తామని రాజేంద్ర నగర్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అప్పుడు ఎన్జీ రంగా యూనివర్సిటీ, రైతు బాంధవుడు కాబట్టి ఆయన పేరు పెట్టారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఓకే, ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఈ డ్వాక్రా మహిళలతో ముఖాముఖి ఆ క్వశ్చన్లో వేయించినప్పుడు ఒక క్వశ్చన్ కూడా అడిగారు. అది ఏంటయ్యా అంటే, ఇండియా పేద దేశంగా భావిస్తున్నారా అని. అది కలుపుకుమంది, అది చదివిన తర్వాత మాకు కూడా. అంటే మేము పేదవాళ్ళమా, మీరు మమ్మల్ని ఆ దృష్టిలో చూసారా అన్నట్టు ఆయన సైలెంట్గా ఉన్నాడండి జార్జ్ బుష్. కానీ అంటే జూనియర్ మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఈ డ్వాక్రా మహిళలు, ఆ ఉద్యానవనంలో పండినటువంటి గుమ్మడికాయలు, పుచ్చకాయలు అలాంటివన్నీ పెద్దవి ఇస్తే ఆయన ఫోజులు కూడా ఇచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్ ఇట్లా పట్టుకొని, బరువు చాలా ఉంది, నేను మోయలేను అన్నట్టు. ఇవన్నీ పాత విషయాలు తెలిసినోడికి తెలుస్తాయి. అంతేగాని ఎంతసేపు నేను బిల్ క్లింటన్ పక్కన సత్యం రామలింగరాజుని కూర్చోబెట్టా, నేను అక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను, ఇది కాదు, అజమాయిషీ కాదు.
కలిసిపోవాలి. అజారుద్దీన్ చెప్తాను కదా, అజారుద్దీన్ ఆస్ట్రేలియా సిరీస్కి వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. షేన్ వార్న్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు, షోయబ్ అఖ్తర్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే, మేమేం ప్రత్యేకంగా చేయట్లేదు, మా ఆట మేము ఆడతాం అన్నాడు. మేము అభిమానించే క్రికెటర్లో అజారుద్దీన్ అగ్రగణ్యుడు. కపిల్ దేవ్ ఉన్నాడు, తర్వాత అజారుద్దీన్, ద్రావిడ్, లక్ష్మణ్. స్టైలు, ఆట, స్టఫ్ విరాట్ కోహ్లీ సూపర్ స్టార్లో చివరివాడు. అంటే అట్లా భేషజం లేకుండా ట్రాన్స్పరెన్సీతో మాట్లాడేవాళ్ళు అంటే ఇష్టపడతారు ఎక్కువ. ఈ కోవలోనే అజారుద్దీన్. ఫిక్సింగ్ ఆరోపణలు చేసి దాన్ని ఏదేదో చేశారు, కానీ ఆ తర్వాత ఏమో ఆయన వదిలేశారు. అప్పటికే ఈవెన్ ఆయన మీద నిషేధం ఎత్తేసే టైంలో కూడా ఆ ఒక్క టెస్ట్ ఆడితే 100 టెస్టులు ఆడేవాడు కదా అనుకునేవాళ్ళం. అప్పటికే ఆయన వయసు దాటిపోయినా కూడా ఒకసారి అభిమానిస్తే అలా ఉంటుంది. అలానే రాజశేఖర రెడ్డి గారు, కృష్ణ గారు, ఇవేంటంటే మన పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరతాయి అంటారు కదా, ఒక పెద్ద సామెత ఉంది. మన అనుభవ సారం అంతా పెద్దలు సామెతల రూపంలో ఇచ్చారు, వాటిని ఫాలో అయితే చాలు. బట్ ఫాలో అవుతామా లేదా? ఫాలో అయినప్పుడు అందులోని ఏమంటారు మంచి తెలుస్తుంది, అనుభవైక వైద్యం అవుతుంది. ఒక గూటి పక్షులు ఒక చోటకి ఎందుకు చేరతాయి అంటే అందుకే. మనం నచ్చని వాళ్ళు మన వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. వాడి ప్రతి వెధవ కామెంట్కి మనం ఎందుకు రెస్పాండ్ అవుతాం? అదనమాట రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే ఇంకా గుర్తొచ్చినప్పుడు చెప్పుకున్నాం. బై.